మరి ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బివి పాటిల్ గారు దయచేసి సమతా సైనికులు అక్కడే వెయిట్ చేయండి. మరి మాట్లాడిన తర్వాత అందరూ కూడా మీ గౌరవవందనం స్వీకరిస్తారు. దయచేసి डॉक्टर बाबा साहेब अम्बेडकर जयंती के उत्सव कमेटी के सभी सदस्य को मेरी तरफ से बहुत बहुत स्वागत और धन्यवाद। सभी लोगों ने एक इतना अच्छा ऑर्गेनाइजेशन किया, इसलिए मैं मेरी तरफ से और एक बार बहुत बधाई देना चाहता हूँ। आज डॉक्टर बाबा साहेब अम्बेडकर की जयंती पूरे दुनिया में, भारत देश में, अपने राज्य में, अपने कॉन्स्टिट्यूंसी में मनाया जा रहा है। डेफिनेटली ये बहुत ही महत्वपूर्ण दिवस है। डॉक्टर बाबा साहेब अम्बेडकर को फादर ऑफ कॉन्स्टिट्यूशन बोल के माना जाता है। जो घटना बनाने का काम किए सो आज हम लोग जो भी कर रहे हैं ये उनकी बदौलत है। इसलिए आप सब लोगों को जयंती के अवसर पर बहुत बधाई देना चाहता हूँ। उसी के साथ साथ एक अच्छे इकोनॉमिस्ट, अच्छे सोशल रिफॉर्मर, अच्छे पॉलिटिकल लीडर, ऐसी उनकी मान्यता थी। उनको करीबन भारतीय संविधान के निर्माता के नाम से पहचाना जाता है। उसी के साथ साथ न्याय के लिए उन्होंने दलितों के लिए बहुत बड़ा महान काम किया। आज इसलिए सब में एक समानता, एक यूनिफॉर्मिटी आज हम जो देख रहे हैं देश में, उसका ही एक दायित्व है, उसका एक उत्तर है बोल के बताना चाहता हूँ। डेफिनेटली दलित के विकास के लिए उन्होंने बहुत सारे काम किए सो है। अब खास करके उनके बारे में बताना चाहे तो उनको डॉक्टर की पदवी तो कितने बार तो मिली है, कभी कई अवार्ड भी मिले सो है। करीबन उनको 32 से ज़्यादा डिग्री हासिल करके 9 से ज़्यादा भाषा में उन्होंने बात करने का इतना बड़ा उनका इतिहास पिछले कार्यकाल में हमने देखे सो है। उसी के साथ साथ मैं सभी लोगों को बताना चाहता हूँ, उनके कहावत है, उनका एक बोलना है, मैं ऐसा धर्म को मानता हूँ जो स्वतंत्रता, समानता और भाईचारा सिखाया जाता है। अछूत और असमानता के लिए उन्होंने हमेशा ही झगड़ा करने का काम किया है। इसलिए ये दिन हमारे लिए बहुत महत्वपूर्ण दिन है। ऐसे नेता बनने के बाद ही एक देश, एक दुनिया अच्छी तरीके से आगे, एक संगठनात्मक दृष्टि कैसे कॉन्स्टिट्यूशन लाइन में जो आज चलता है, पार्लियामेंट जो चलता है वो सब कॉन्स्टिट्यूशन से चलता है। पार्लियामेंट बोले तो टेम्पल ऑफ द डेमोक्रेसी बोले जाते हैं। उसके जो भी अन्नदाता, जो भी करने वाले हैं हमारे डॉक्टर बाबा साहेब अम्बेडकर है। इस अच्छे अवसर पे जो ऑर्गेनाइज किए सभी लोगों को मैं मेरी तरफ से बहुत बहुत बधाई देना चाहता हूँ और सभी लोगों को धन्यवाद देता हूँ। थैंक यू। ధన్యవాదాలు సార్. మరి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి సందేశం ఇచ్చి మరి విశ్వరత్న ప్రపంచ మేధావి కార్యక్రమానికి విచ్చేసి మీ రవి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులకు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పుడు మరి ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని సమతా సైనిక దళ యొక్క ఆధ్వర్యంలో ర్యాలీ అనేటటువంటిది, కవత్ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ యొక్క దయచేసి అన్యతగా భావించకుండా ఇక్కడ ఏవైతే చీరలు ఉన్నాయో వాటిని ముందు కదలాల్సిందిగా కోరుతున్నాము. గౌరవ గెస్ట్ వెహికల్స్ దయచేసి కార్లను ముందుకు తీయాలి, కదలవలసిందిగా కోరుతున్నాము. సమతా సైనికులు వచ్చిండ్రు, వాళ్ళ ర్యాలీ అనేటటువంటి సమతా సైనిక్ దళ్ సోల్జర్స్ దయచేసి వెహికల్స్ ముందుకు తీసుకుపోవాలి. మీరందరూ కూడా దయచేసి ఈ కవత్ ను వీక్షించాలి తప్ప అక్కడ వాళ్ళకు చందు బాగరెడ్డిపల్లి అంబేద్కర్ సంఘం నాయకుడు తన వీడియోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీ ఇచ్చాలి కాబట్టి అందరూ కూడా అక్కడికి వెళ్ళాలి. ఇక్కడనే చౌరస్తా నుంచి వాళ్ళు ఇట్లా రౌండ్ గా తిరిగి మళ్ళీ స్టాచ్యూ వద్దకు వస్తారు, అక్కడ జెండా ఆవిష్కరణ అనేటటువంటి చేస్తారు. అందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాం. సమతా సైనిక దళ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి సంస్థ వారి 133వ జయంతి సందర్భంగా కవత్ నిర్వహించి వారికి గౌరవ వందనాన్ని అందిస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క కవత్ ను వీక్షించవలసిందిగా కోరుతూ దయచేసి
ఈ వెహికల్స్ కూడా అటువైపు దయచేసి ఈ కాన్వాయ్ అనేటటువంటి ముందుకు కదిలితే ర్యాలీ రూపంలో మీరు దయచేసి తర్వాత కలవచ్చు. ప్రోగ్రామ్ కు ఇబ్బంది కలిగించకుండా సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ముందు బ్లాక్ కార్ దయచేసి బ్లాక్ కార్ కూడా ముందుకు కట్టించవలసిందిగా కోరుతా ఉన్నాం. బ్లాక్ వెహికల్ 6678 దయచేసి 6678 వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ దయచేసి మీరు ముందు తీసుకోవాలి కూర్చున్నాము. చందు ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అనేటటువంటి